ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని భావించి ఆధునిక కంటి వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా కంటి చికిత్సను అందిస్తున్నారు. చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు కంటి వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం వైఎస్ జగన్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తోంది. అంతేకాదు, గత పాలకులు చెయ్యని రీతిలో ప్రభుత్వ ఆస్పత్రులకు నూతన పరికరాలను అందించారు. ఏలూరు ప్రభుత్వం వైద్య కళాశాల కంటి వైద్య విభాగంలో ఎంతో ఖరీదైన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. సుమారుగా 27 లక్షల రూపాయలు ఖరీదయ్యే ఎక్విప్మెంటు మన హాస్పిటల్కి అందించడం జరిగింది. ఇది ఎక్కడైనా సరే కంటి నరాల్లో ఏ లెవెల్లో లోపం ఉంది అని గ్రహించే స్కానింగ్ యంత్రాలు కూడా మనకి అందించడం జరిగింది. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆధునిక పరికరాలతో కంటి పరీక్షలు చేయించి చికిత్సలను అందిస్తున్నారు. పరీక్షలతో పాటు అద్దాలు, మందులు ఉచితంగా అందిస్తున్నారు. ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, క్యాటరాక్ట్ ఆపరేషన్లు. ఆ క్యాటరాక్ట్ సంబంధించిన ఆపరేషన్లకి మనము లెన్స్ పరీక్ష చేసే ఆటో రిఫ్రాక్టరీ కెరటోమెట్రీ స్కాన్ మిషన్ ఉంది. యాక్సిల్ లెంత్ మెజర్ చేసి ఇంట్రాక్యులర్ లెన్స్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ కూడా మనకి వచ్చింది. అన్నీ మనకి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దొరకని సదుపాయాలు మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కూడా చేయడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతూ ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణలో భాగంగా నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి అత్యంత విలువైన పరికరాలను అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. కార్పొరేట్ వైద్యాన్ని ప్రతి పేదవాడికి చేరువ చేస్తోంది. ఏలూరు ప్రభుత్వ వైద్యశాలను అప్గ్రేడ్ చేశారు. ఇది బోధనాస్పత్రిగా రూపుదిద్దుకుంటోంది. అందులోని కంటి వైద్య విభాగం ఆధునిక పరికరాల సాయంతో సేవలందిస్తోంది. ఈ ఫీల్డ్స్ టెస్ట్ చేయాలన్నా, గ్లాకోమా పరీక్షలు ఫీల్డ్స్ టెస్ట్ అంటే ఈ ఫీల్డ్స్ టెస్ట్ చేయడానికి, తర్వాత అలాగే మెల్లకన్ను నివారణకి, వీటన్నిటికీ కూడా పేషెంట్ని విజయవాడనో గుంటూరో పంపించాల్సి వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు మన హాస్పిటల్లోనే అవైలబుల్ ఉందండి. ఒకప్పుడు కంటి వైద్య చికిత్సలకు వైజాగ్, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆయా పరీక్షలు ఏలూరు నగరంలోనే జరగడం గొప్ప విశేషమంటున్నారు ప్రజలు. కార్పొరేట్ స్థాయి ఎక్విప్మెంట్ అంతా కూడాను మన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వం వారు అందించడం జరిగింది. వాటితోటి మనం ఏవైతే పరీక్షలు ఇంతకుముందు ఈ పరీక్షలు ఇక్కడ లేకపోవడం మూలంగా, ఇక్కడ చేయలేకపోవడం మూలంగా వైజాగ్ కానీ లేకపోతే సరోజినీదేవి హాస్పిటల్ హైదరాబాద్కి కానీ పంపించాల్సింది వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఆ పరీక్షలన్నీ కూడా ఇక్కడే చేయడం ఇక్కడున్న ప్రజలందరికీ కూడాను ఉపయోగంగా ఉంది. నీటి కాసులు రోగాన్ని ఇంగ్లీష్లో గ్లోకోమా డిసీజ్ అంటారు. ఈ వ్యాధి తీవ్రత, పురోగతిని తెలియచేసే పెరిమీటర్ లాంటి అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచారు. కుడికన్ను ఎడంకన్ను కొంచెం మసక కనబడకపోవడం, దానివల్ల నేను చాలా ప్రైవేట్ హాస్పిటల్ తిరిగి వేలు ఖర్చు పెట్టానండి, తగ్గలేదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొత్త పరికరాలతో బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారండి. విజయవాడ, హైదరాబాద్ అన్ని చోట్ల తిరిగినా మాకు ఫలితం తగ్గల, డబ్బులే ఖర్చు అయినాయి. కానీ మాలాంటి సామాన్యులకి ఎక్కడ వైద్యం అందలేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరులో బాగా చేస్తున్నారు సార్. అని దీనికి మాకు జగన్ గారికి మేము ఎంతో, సీఎం గారికి మేము కృతజ్ఞత రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం సార్. రూపాయి ఖర్చు లేకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఆధునిక కంటి వైద్యాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేరువ చేస్తోంది. ఎంత ఖర్చైనా సరే ప్రజారోగ్యమే ముఖ్యమని భావించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు.